హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి వీడియో వచ్చేసి శారీకి జిగ్‌జాగ్ చేయమనేసి ఒక కస్టమర్ అయితే శారీస్ అయితే ఇచ్చారండి. ఇక నేను నార్మల్ మిషన్‌ని తీసేసి ఇలా జిగ్‌జాగ్ మిషన్‌ని అయితే సెట్ చేసుకున్నానండి. జిగ్‌జాగ్ మిషన్ అంటే జిగ్‌జాగ్ ఎవరు ఎక్కువగా చేయించుకోరు కదా అండి. ఇది పక్కన పెట్టేశాను. ఇప్పుడు అవసరమైందనేసి తీసానండి. ఇక ఎప్పుడు కూడా మిషన్ బాబిన్‌కి దారం ఎప్పుడు కూడా కరెక్ట్‌గా పెట్టాలండి. కరెక్ట్‌గా పెడితేనే లోపల ఉన్న దారం ఇలా మనం తీస్తే బయటకనేది వస్తుంది. నేను ఫస్ట్ పెట్టినప్పుడు ఆ బాబిన్ సెట్ అవ్వలేదనుకుంటా అండి. అందుకనే దారం అనేది రాలేదు. ఇక కస్టమర్ అంచులు అలాగే ఫాలు వేయమనేసి ఇచ్చారండి. ఈ కస్టమర్‌కి ఈ శారీల బ్లౌజు వద్దంట అండి. శారీని కొలిసి చూస్తే శారీ తక్కువ ఉందనేసి అన్నారండి. ఎలాగో నేను శారీలోని బ్లౌజు కుట్టించుకోను కనుక బ్లౌజ్ మొత్తం తీసేస్తే సరిపోదనేసి అన్నారు. అందుకని ఈ బ్లౌజు అంచుల వైపు అంటే కడచెంగు వైపు వచ్చిందండి. ఇలా సగం ఉంచేసి సగం అయితే కట్ చేస్తున్నాను. కస్టమర్ ఇష్ట ప్రకారమే ఇలా కట్ చేస్తున్నానండి. ఆ తర్వాత ఇక్కడ కొంచెం క్రాస్గా ఉందనేసి కట్ చేస్తున్నాను. బ్లౌజ్ నేను తీసేటప్పుడే కట్ చేసేటప్పుడే స్ట్రైట్గా చూసుకొని అయితే కట్ చేశానండి. ఎందుకంటే మళ్ళీ మనం క్రాసులు అవి తీస్తే ఇలా ఎక్స్ట్రా ఉంచిన క్లాత్ కూడా వేస్ట్ అయిపోతుందనేసి నేను బ్లౌజ్ సగం కట్ చేసేటప్పుడే స్ట్రైట్గా ఉందా లేదా అనేది చూసుకొని కట్ చేశాను. ఇక ఇలా అంచులైతే కుట్టాలండి. చెప్పాను కదా నేను ఇంతకుముందు వీడియోలో క్లాత్ ఎప్పుడు కూడా మనం అంచులు జిగ్జాగ్ చేయాలి అంటే ఇలా క్లాత్ని క్రాస్గా క్లాత్ కొంచెం ఫోల్డ్ అయ్యేలాగా పట్టుకొని అయితే జిగ్జాగ్ అయితే చేయాలండి. ఇలా పట్టుకొని చేస్తే జిగ్జాగ్ అనేది చాలా నీట్గా అయితే వస్తుంది. ఇలా వన్ సైడ్ జిగ్జాగ్ అయితే చేసుకోవాలండి. చూసారా జిగ్జాగ్ అయితే చాలా నీట్గా అయితే వచ్చిందండి. అసలు అందులో మనం మ్యాచింగ్ దారం పెడితే అసలు జిగ్జాగ్ చేసామా లేదా అన్నట్టుగా అయితే అనిపించిందండి. కస్టమర్ చూసి అసలు దారం కూడా కనిపించట్లేదు కదా, భలే వేసావు కదా అనేసి అన్నారు. నేను దారం మంచి మ్యాచింగ్ పెట్టాను కానీ మీరే ఫాలు మ్యాచింగ్ తెచ్చుకోలేదు అనేసి జోక్ చేశానండి. ఇక మనం ఫాలు వేయటం స్టార్ట్ చేసాం కదండి. ఎప్పుడు కూడా కడిచెంగు వైపే ఫాలు వేస్తాం కదండి. అక్కడ ఒక మన చేతితో జానమందం క్లాత్ వదిలేసి అక్కడి నుంచి అయితే ఫాలు స్టిచ్ చేయడం స్టార్ట్ చేయాలండి. ఎప్పుడూ కూడా ఫాలు శారీ రెండు అంచులు కూడా సేమ్ ఒకే లైన్లో ఉండాలండి. అలా పెట్టి కుడితేనే మనకి జిగ్జాగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. కస్టమర్స్ ఏంటంటే నార్మల్ మిషన్కి జిగ్జాగ్కి వాళ్ళకి తేడా అర్థమయ్యే మనల్ని ఇలా జిగ్జాగ్ చేయమంటారండి. ఎందుకంటే మనం నార్మల్ మిషన్తో కుట్టి వేసినప్పుడు పూర్తిగా దరికి అనేది పడదు కదండి. ఎంతో కొంత చివర్లో అంచులు అనేది గ్యాప్ అనేది కనపడుతుందనేసి ఇలా జిగ్జాగ్ అయితే చేయించుకుంటారు. టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలా చూస్తేనే మనకు ఎలా కుట్టారు ఏందనేది అర్థమవుతుంది. మనం స్కిప్ చేస్తూ చూస్తూ ఏం అర్థమవుదండి. ఇదండి ఈ వీడియో నేను పూర్తిగా కుట్టాను చూసేయండి. అలాగే ఈ శారీకి పళ్ళు వైపు కుట్టిన డిజైన్ అయితే వచ్చిందండి. అందుకనేసి నేను అటు సైడ్ అయితే కుట్టలేదు. ఇక మనం కడచెంగు వైపు కుట్టాలి కదా, అదైతే కుట్టాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రేపు ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.